ఇప్పుడు మనం హెయిర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. హెయిర్లో ఇంపార్టెంట్ ఏంటంటే అసలు మీరు ఫండమెంటల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం తిన్న ఆహారం 3 భాగాలు అవుతుంది. ఒక భాగం రసం అవుతుంది, ఒక భాగం అక్కడే ఉంటుంది, ఒక భాగం యూరిన్గా మోషన్గా వెళ్ళిపోతుంది. అదే యూరిన్ అయిన తర్వాత రసం అనేది ఒక భాగం యూరిన్కి వెళ్తుంది, ఒక భాగం ఇంకో భాగం కండ అవుతుంది, ఒక భాగం వేస్ట్గా ఉంటుంది. అలాగే కండ కూడా మళ్ళీ 3 భాగాలు అయ్యి ఒక భాగం వేస్ట్ పోతుంది మలంలాగా శరీరం మీద, ఒక భాగం ఏమన్నా అది ఫ్యాట్ అవుతుంది, ఒక భాగం ఏమన్నా అక్కడే ఉంటుంది. అలాగా ఫ్యాట్ కూడా మీకు ఒక భాగం స్వెట్టింగ్ లాగా మలంలాగా వెళ్తుంది, ఒక భాగం ఆయిల్ లాగా వెళ్తుంది శరీరం మీద, ఒక భాగం ఏమన్నా వెముక అవుతుంది, ఒక భాగం ఏమన్నా వేస్ట్ పోతుంది. ఇలాగా ఈ తర్వాత ఏమవుతుందంటే బోన్ అవుతుంది. మన శరీరంలో వేస్ట్గా పోయే మలాలే మన శరీరానికి రోజు తీసేస్తాం. ఒకటే తినటానికి ఉంటుంది కానీ 9 రకాలైన మలాలు ఉంటాయి. ఎందుకంటే మన శరీరం 9 రకాలైన మోడిఫికేషన్స్ అవుతుంటుంది. అలాగా ఇప్పుడు వెముక అనేది నుంచి వచ్చే వేస్ట్, వెముక నుంచి వచ్చే వేస్టే మన జుట్టు. కాబట్టి జుట్టుకు కావాల్సింది ఏంటంటే పైన రాయటం ఏదో తినటం ఏదో కాదు, వెముకకి బలం వచ్చే ఆహారం తినాలి ఒకటి ఫస్ట్. తర్వాత అంటే వెముకలు గట్టిగా ఉంచుకోవాలి. దాన్ని బట్టి కొంతమంది బోర్తలు వెంటనే వచ్చేసి, కొంతమందికి ముసలాళ్ళైనా జుట్టు ఉంటుంది, అది డిఎన్ఏని బట్టి కూడా వస్తుంటుంది. కాబట్టి మీకు 50 ఏళ్ళు వచ్చేసరికి చాలా వరకు జుట్టు తెల్లబడుతుంటుంది, జుట్టు మన శరీరంలో శక్తి తగ్గుతుంటుంది, వెముకల పొటెన్షియాలిటీ, వెముకలకు ఉన్న బలం తగ్గుతుంది. కాబట్టి మనకి ముందు జుట్టుకి ఏదైనా చేయాలంటే ముందు ఆహారం మార్చుకోవాలి. ఆహారంలో జుట్టుకి ఇంపార్టెంట్ ఏంటంటే దానిపైన ఉండే లేయర్. ఇప్పుడు వేరుశనగపప్పు ఉంది, వేరుశనగపప్పుకి లేయర్ ఏమి ఉండదు, పలుచగా ఉంటుంది. అదే మీరు మినపప్పు ఉంది, మినపప్పు పెద్ద లేయర్ ఉంటుంది. మన పంచభూతాలకు సంబంధించిన గ్రెయిన్స్ అన్నిటికీ, పప్పు ధాన్యాలన్నిటికీ గట్టి పొట్టు ఉంటుంది. ఆ గట్టి పొట్టు అనేది కూడా మన హెయిర్కి వెముకలకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అందులో సిలికాను, కాల్షియం అవన్నీ ఉంటాయి. అలాగే చేపల్లో కూడా పొట్టు, చిన్న చేపలు ఉంటాయి, మాంసమే కాకుండా చిన్న చేపలు, దానిపైన పొట్టు, దానిపైన అదంటే ఇవన్నీ కూడా ఎక్కువ స్కిన్, వాటికి కూడా ఇంపార్టెంట్ ఉంటుంది వెముకల్లో. అలా కాకుండా మన పప్పులు ఎక్కువ తినాలి, తర్వాత నెయ్యి ఎక్కువ తినాలి, తర్వాత పొట్టుగా ఉన్న పదార్థం పొట్టు తీయకుండా ఎక్కువ తినాలి. ఇప్పుడు కంది ఉంటాయి, కందిపప్పులు మనం పొట్టు తీసేసి పూర్తిగా స్మూత్గా చేసుకొని తింటాం. ఇంతకుముందు ఎలా తినేవాళ్ళు, వాళ్ళు కొంచెం వేయించుకొని నిసురుకొని ఆ పొట్టు చెరిగేసి కొంత పొట్టు ఉండేది దానికి. ఇప్పుడు మినువులు కూడా అట్నే తినేవాళ్ళు, కొంచెం పొట్టు ఉండేది. అప్పుడు ఉలవలు, పెసలు ఇవన్నీ కూడా పొట్టుతో కొంచెం తినటం వల్ల పొట్టు పదార్థం మన శరీరంలో వెముకలకి పదార్థాన్ని ఇచ్చి, వెముకల ద్వారా హెయిర్, నెయిల్స్, మన నుంచి వచ్చే మలం ఏంటంటే హెయిర్, నెయిల్స్. సో హెయిర్కి నెయిల్స్కి బలం వస్తుంది. కాబట్టి మనకి తెల్ల వెంట్రుకలు వచ్చినా ఇంకోటి వచ్చినా ముందు ఆహారం ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే టెన్షన్ పడిపోతూ ఉంటారు ఊరికే, ఆ టెన్షన్ కూడా ఇంపార్టెంటే. ఇంకోటి ఏంటంటే తెల్ల వెంట్రుకలకి మీరు గట్టి పదార్థాలు తినండి ఎక్కువ. పళ్ళు కూడా ఇంపార్టెంట్. ఆ పళ్ళలో ఏంటి, ఎక్కువ నమిలినప్పుడు, ఎక్కువ జ్యూసెస్ వచ్చినప్పుడు, ఎక్కువ గట్టి పదార్థాలు తిన్నప్పుడు ఆ గట్టి తనం మనం ఎక్కువ నవ్వినప్పుడు వచ్చే జ్యూసెస్, పళ్ళలోంచి జ్యూసు లోపలికి ఎక్కువ అరగటానికి ఉపయోగపడుతుంది. బోన్ గాడటానికి కానీ, బోన్ మ్యారో అవటానికి కానీ ఇది మాత్రమే ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇవాళ పిల్లలు కూడా ఎక్కువ పుట్టడం లేదు, అందరికి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వెముక అయిన తర్వాతే బోన్ మ్యారో అవుతుంది, బోన్ మ్యారోలోంచే పిల్లలు పుట్టారు. కాబట్టి మీరు తిన్న ఆహారం డైజెస్ట్ అవ్వటానికి, మెయిన్గా డైజెస్ట్ అవ్వటానికి ఎక్కువ శ్రమ పడండి, ఎక్కువ ఆహారం తినండి. అదే ఎలాంటి ఆహారం అంటే ఎక్కువ పొట్టు, పొట్టు ఇంపార్టెంట్గా ఉండేది. ఇప్పుడు మీ కూరగాయలు ఉన్నాయనుకోండి, తీగ కూర ఉన్నాయనుకోండి, తీగ కూర కోసినప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది వేరే కూరగాయకి. మీకు ఇప్పుడు ఒక బంగాళదుంప కోసారు, ఒక బీరకాయ కోసారు, ఈ రెండింటి మధ్యలో బంగాళదుంపకి చివరి నుంచి మొదట ఒకటే కణం ఉంటుంది,
అదే మీరు బీరకాయకి వస్తే బీరకాయ పైన గట్టి లేయర్ ఉంటుంది, లోపల పీచు ఉంటుంది, ఆ లోపల కండు ఉంటుంది, ఆ లోపల అదేంటి స్పాంజ్ ఉంటుంది, ఆ స్పాంజ్ దిగి గింజ ఉంటుంది, దానిలో నీరు ఉంటుంది. మన శరీరం ఎలాంటి స్ట్రక్చర్లో ఏర్పడిందో ఆ స్ట్రక్చర్ అంతా తీగ కూరగాయకు ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ తీగకాయలు మన లోకల్ ఫుడ్ లోకల్ అది తిన్నప్పుడు మీకు ఆరోగ్యంగా ఉంటుంది, జుట్టు మీద తల మీద జుట్టు వస్తుంది. సో వైట్ హెయిర్ కూడా ప్రాబ్లం రాదు. ఏ మనిషికైనా ఆ స్ట్రక్చర్ దాటి ముసలితనంలో తెల్లబడకుండా ఉండవు. కానీ ఇవాళ ఏంటి స్ట్రెస్ మూలంగా, నిద్ర లేకపోవటం మూలంగా, ఆహారం సరిగ్గా తినకపోవటం మూలంగా, వీటన్నిటి కారణాల వల్ల వెంటనే జుట్టు ఊడిపోతుంది, తర్వాత తెల్ల జుట్టు వచ్చేస్తుంది. సో ఈ రెండుకి నివారణ ఉపాయం ఏంటంటే ఆహారం, గట్టి ఆహారం, పళ్ళతో నవలి తినటం ఇంపార్టెంట్. ఈ నూడిల్స్ ఇలాంటివి అయితే జ్వరం జారిపోతాయి, వాటిని ఎక్కువ నవలటానికి అవ్వదు. కాబట్టి నవిలి తినే ఆహారం ఎక్కువ తినండి. ఈ పొట్టు పైన లేయర్ ఎక్కువ ఉన్న ఆహారం ఎక్కువ తినండి. తర్వాత మీరు వ్యవహారంలో కూడా స్ట్రెస్ లేకుండా బతకండి. ఇది తెల్ల ఎంట్రుకలకి సొల్యూషన్. తర్వాత ఏంటంటే దానికి ఒక మెడిసిన్ అనేది ఎప్పుడు ఉంటుందంటే మనుషులకి ఒక జబ్బు వచ్చినప్పుడు, బయట ఎలిమెంట్ ఏదన్నా, బయట శరీరంలో పురుగులు, పుట్టులు, ఇన్ఫెక్షను, బ్యాక్టీరియా ఇవి వచ్చినప్పుడు దానికి శరీరానికి ఆ జబ్బు తగ్గటానికే ఉంటుంది. కానీ మెటబాలిజం మీకు మార్పు చెందే దాంట్లో మీ ఆహారమే ముఖ్యం. ఇంకా వేరే జబ్బులు, వేరే మందులు, వేరే నూనెలు, తలకు రాయటం, దీనికి రాయటం, అవన్నీ కూడా కొంచెం అది పడవు. తర్వాత ఏంటంటే మా దగ్గర కూడా తలకేదో నూనె ఉంది, ఆ నూనె వల్ల జుట్టు ఎక్కువ రాలకుండా ఉంటుంది, కూల్నెస్ ఇస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్. ఆయిల్స్ ఎక్కువ రాయటం, కూల్గా ఉంచుకోవటం బ్రెయిన్ని అవసరం అండి.